మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చేతులు చాపి గట్టిగా మనం హల్లెలూయా చెప్దాం. మరొకసారి చెప్దాం, హల్లెలూయా చెప్దాం. దేవుడు గతించిన బుధవారం నుంచి ఈ బుధవారం వరకు దేవుడు మనలను సజీవులుగా నిలబెట్టుకొని ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ను పొడిగించి మళ్ళందరిని మరలా ఆయన ప్రార్థనా మందిర ఆవరణంలో ఈ బుధవారం బైబిల్ క్లాస్ స్టడీస్కి ప్రభు మనల్ని తీసుకొని వచ్చి నడిపించారు. అందుకు దేవునికి స్తుతి స్తోత్రము కలుగునుగాక. గట్టిగా చెప్దా హల్లెలూయా. ఈ సమయాన్ని చూడలేక, ఈ తరుణాన్ని చూడలేక, ఈ అవకాశాన్ని చూడలేక ఎందరో లోకంలో కలిసిపోయి లోకపు మత్తులో పాపపు తలంపుల మధ్య జీవిస్తూ కొంతమంది ప్రాణాలు చేతిలో దేవుడిచ్చిన ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నారు. మరి కొంతమంది అయితే నెమ్మది లేని స్థితిలో ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. మరి కొందరైతే దేవుని కృపకు దూరం అయిపోయి దేవుని సన్నిధిని పోగొట్టుకొని లోకానుసారంగా ప్రవర్తిస్తూ దేవుని ఉగ్రతకి, దేవుని శాపానికి మరి కొందరు గురైపోతూ ఉన్నారు. అయితే సాతానుకి మరి మన మీద ఎంతో కనుదృష్టి ఉంది. అయినప్పటికీ సాతాను కనుదృష్టిలో పడకుండా యేసయ్య కనుదృష్టిలో దేవుడు మనల్ని నిలబెట్టుకొని ఆయన మళ్ళా ఈ యొక్క బుధవారం బైబిల్ క్లాస్ స్టడీస్కి ప్రభు మళ్ళందరినీ నడిపించారు. ఎందుకంటే ప్రార్థన అనేది ఒక ఆయుధము. ప్రార్థన అనేది దేవుడు మనకిచ్చిన వరము, దేవుడు మనకిచ్చిన కృప. మన కొరకు మనం ప్రార్థన చేసుకోవటం పెద్ద విశేషమేమి కాదు, కానీ మన సమస్యలు ప్రభుతో చెప్పుకోవటం పెద్ద విశేషమేమి కాదు. కానీ మనం అనేకుల కొరకు ప్రార్థన చేయటం, సంఘాల క్షేమము కొరకు, యవనస్తులు యవన బిడ్డల కొరకు ప్రార్థన చేయటం, రోగుల కొరకు ప్రార్థన చేయటం, జీవితంలో మేలు పొందనటువంటి వ్యక్తుల కొరకు ప్రార్థన చేయటము, అది దేవుడు మనకిచ్చినటువంటి వరం అనుకోవాలి. మనం ప్రార్థన చేసినప్పుడు చాలామంది అనుకుంటారు, ప్రతి ఒక్కరు కూడా కూలివాడు దేన్ని ఆశిస్తాడంటే కూలికి వెళ్ళి ఆ కూలి పని చేసుకునేటువంటి వ్యక్తి ఆ కూలి పని ద్వారా ఆశించేది ఏమిటంటే జీతం, డబ్బులు ఆశిస్తాడు. అదేవిధముగా ప్రార్థన చేసే మనము దేనిని ఆశిస్తామంటే నాకు కూడా ఏదో ఒకటి మేలు జరగాలి, నాకు కూడా ప్రభు ఏదో ఒకటి సహాయం చేయాలని ఆశిస్తాం. ఇతరుల కొరకు మనం ప్రార్థించినప్పుడు సంఘ క్షేమము కొరకు, సేవకుల ఆరోగ్యము కొరకు మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకి తగిన ప్రతిఫలం కూడా ప్రభు ఇస్తారు. లోకములో పరిచర్యకి, ప్రార్థనకి మరి లోకములో విలువ ఉండదు. పరిచర్య అంటే ఏమిటో కొంతమంది లోకస్తులకు తెలియదు, ప్రార్థన అంటే ఏమిటో కూడా లోకస్తులకు తెలియదు. అయితే దేవుని నమ్ముకున్న మనం, క్రీస్తు రక్తము చేత కడగబడి దేవుని యొక్క కృప ద్వారా నడిపించబడుతున్న మనం, బైబిల్లో ప్రార్థనకి చాలా విలువ ఉంది, పరిచర్యకి చాలా విలువ ఉంది. విలువైన వస్తువును మనం కొనుక్కొని విలువగానే దాన్ని చేతులకు ధరించుకుంటాం. విలువైన వస్తువును జాగ్రత్తగా మనం కాపాడుకుంటాం. అలాగనే దేవుడు మనకి విలువైనటువంటి పరిచర్యను ఇచ్చాడు, విలువైనటువంటి ప్రార్థన ఇచ్చాడు. ఈ రెండు మన దైనందిన జీవితంలో అనుక్షణము వీటిని మనం పాటిస్తూ ప్రార్థనలో గడుపుతూ పరిచర్యలు నడిపించబడుతున్నప్పుడు తగిన ప్రతిఫలం ప్రభు మనకి ఇస్తారు. ఎందుకంటే ఆయనకి మనం ఏది చేసినా కానీ నా దేవుడు ఆయన ఎవరి రుణం వారికి ఇవ్వకుండా ఉండడు. చేసిన దానికి తగిన రుణాన్ని ప్రభు చెల్లిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చేతులు చాపి గట్టిగా చెప్దాం హల్లెలూయా. బైబిల్ ఒక చిన్న మాటని మనం చదువుకుందాం, ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. దావీదు రాసిన కీర్తన గ్రంథం 97వ కీర్తన
97వ కీర్తన 11వ వచనాన్ని చదువుకుందాం. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయముల కొరకు ఆనందమును ఎత్తబడి ఉన్నది. చాలండి. దేవుడు ఈ రాత్రి మనకి బోధిస్తున్నటువంటి దాచి ఉంచిన మేలు ఏమిటి? దేవుడు మనకిచ్చే ఈ ఘనమైనటువంటి దీవెన ఏమిటి? నీతిమంతుల కొరకు దేవుడు వెలుగుని ఇస్తారట. యథార్థవంతుల కొరకు ఆనందాన్ని ప్రభు ఇత్తి ఉన్నాడట. ఈ రోజున మన దైవాంధన జీవితంలో నీతిమంతుల కొరకు దేవుడు ఏమిస్తాడు అని మన మనస్సులో, మన తలంపుల్లో, మన యొక్క ప్రాణమే కావచ్చు, మన యొక్క ఆలోచనలే కావచ్చు, దేవుడు ఏమిస్తాడు నీకు? నువ్వు నీతిగా బ్రతికితే ఏమన్నా నీకు ప్రయోజనం ఉందా? ఈ లోకములో నీతిగా బ్రతికితే అన్ని కష్టాలే కదా, అన్ని నష్టాలే కదా, అపజయాలే కదా. నీతిగా మనం బ్రతకలేం, నీతిగా మనం జీవించలేమని కొంతమంది అక్కడక్కడ మనకు కనిపించిన వాళ్ళు, నీతిగుంటి నువ్వు ఎలా బ్రతుకుతావు బాబు, నీతిగుంటి నువ్వు ఏమీ సాధించలేవు, నీ వల్ల ఏమి కాదు, నీ చేత కూడా ఏమి కాదు అని మనకి అనేకులు కనబడినప్పుడు మనతో చెప్తూ ఉంటారు. అప్పుడు మనకి అనిపిస్తుంది, నిజమే కదా, వాళ్ళు నీతిగా లేకపోయినా కానీ వాళ్ళకి అన్ని మేలే జరుగుతున్నాయి. వాళ్ళు యథార్థముగా లేకపోయినా కానీ వాళ్ళు ఎప్పుడు ఆనందముతోనే వాళ్ళ జీవితాలు గడుపుకుంటున్నారు. 3 పూట్ల ఆహారం వండుకుంటున్నారు, సీరియల్ చూస్తున్నారు, చేయవలసిన కార్యక్రమాలు చేస్తున్నారు, చేతి నిండా డబ్బు ఉంది, మంచిగా షికార్లు వేస్తున్నారు, విహార యాత్రలు తిరుగుతున్నారు. వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు కదా, వాళ్ళు ఆనందకరంగానే ఉన్నారుగా, ఆనందాన్ని అనిపిస్తున్నారు. కానీ మనకి కొన్ని సందర్భాలు అలాంటి మాటలు మనకి వినిపిస్తూ ఉంటాయి. అది కాదండి. నీతిమంతుల కొరకు దేవుడు వెలుగును సిద్ధపరిచాడట. దేవుడు మనల్ని అప్పుడప్పుడు పరీక్షిస్తూ ఉంటాడు, పరిశీలన చేస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు. మనం ఒంటరిగా ఉన్నప్పుడు, లేదు 10 మందిలో ఉన్నప్పుడు, లేదు మనం నడుస్తున్నప్పుడు, లేదు మనం నిద్రించుచున్నప్పుడు, మన స్నేహితులతో మనం మాట్లాడుచున్నప్పుడు దేవుడు మనల్ని గమనిస్తూ ఉంటాడు. ఏమని గమనిస్తూ ఉంటాడు? ఎందుకు గమనిస్తాడు అంటే, నిన్ను కొట్టడానికి కాదు, నన్ను కొట్టడానికి కాదు, నిన్ను ద్వేషించడానికి కాదు, నన్ను ద్వేషించడానికి కాదు. మనం నీతిగా జీవిస్తున్నామా? కష్టం వచ్చినప్పుడు ఎలా ఉంటున్నాడు? నష్టం వచ్చినప్పుడు ఎలా బ్రతుకుతున్నాడు? లేదు నష్టం లేకపోయినా, కష్టం లేకపోయినా, మంచిగా ఉన్నప్పుడు ఎలా జీవిస్తున్నాడు అని దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు అక్కడ వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుల కొరకు వెలుగుని ప్రభువిస్తాడట. చేతులు చాపు గట్టిగా చెప్పాలి, పెద్దగా చెప్పాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు నీతిగా బ్రతకటం నేర్చుకో. కష్టములో ఉన్న ఆకలి దప్పులతో చెలించిపోతున్నా, ధరించడానికి వస్త్రాలు లేక చినిగిపోయిన వస్త్రాలు ధరించుకున్నా, నివసించడానికి నివాసము లేక బాధపడుతున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని కొరకు నువ్వు నీతిగా జీవించడం, నీతిగా బ్రతకటము, నీతిగా నడిపించబడటము నీ జీవితంలో
ఆ పాటని నువ్వు నేర్చుకోగలిగితే, ఆ పాఠములో నీ జీవితాన్ని ముందుకు నడిపించుకోగలిగితే, తప్పనిసరిగా నా దేవుడు నీకు వెలుగునిస్తాడు. ఆమెన్. ఏంటండి ఇప్పుడు వెలుగు వచ్చింది కదండి, ఇక వెలుగునివ్వటం ఏంటండి దేవుడు? ఒక సహోదరి గత రాత్రి ఒక గృహమునకు ఇస్టింగ్ చేయటానికి వెళ్ళాను, నేను సేవకురాలం కలిసి. వాళ్ళు ఇప్పుడు 3 స్టేర్లు ఒక చిన్న గృహాన్ని కట్టుకున్నారు. 3 స్టేర్లతో కూడినటువంటి గృహాన్ని కట్టుకున్నారు. ఆ సహోదరి ఒక మాట చెప్పింది. మేము పూరి పాకాలు ఉన్నప్పుడు 2012 సంవత్సరంలో కనీసం కరెంటు వేసుకోవటానికి కూడా సామర్థ్యత లేదు మాకు. తినటానికి ఆహారం లేని పరిస్థితి. నూతనముగా మాకు భార్యాభర్తలకి ఇద్దరికి వివాహమైంది. చాలా పేదరికాన్ని అనిపించాం. కొత్తగా అప్పుడే మేము కరెంటు కనెక్షన్ తీసుకొని మీకు మేము విషయం తెలియజేశామన్నా మీరు వచ్చి ఎప్పుడైతే మా ఇంట్లో ప్రార్థన చేసి ఈ విల్లు ఎలుగు కర్మగా మార్చబడాలి, ఈ వెల్లు ఎలుగుమయముగా మార్చబడాలని ప్రార్థన చేసి మీరు కరెంటు మీద స్విచ్ బోర్డు మీద స్విచ్ వేశారో, వెంటనే మా ఇల్లంతా వెలుగుతో నింపబడింది ఆ లైటింగ్ ఫోకస్ వలన. ఆమేన్. ఆ రోజున వెలుగు వచ్చిన వెలుగు ఇప్పుడు దాకా ఉంది. ఆ రోజు వచ్చిన వెలుగు ఇప్పుడు కూడా ఉంది. ఆ రోజున దేవుడు మా ఇంటికి వెలుగు రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ వెలుగు ద్వారా కలిగే ఆశీర్వాదాన్ని మేము అనుభవిస్తూ ఉన్నాం. ఆ వెలుగు ద్వారా కలిగే దీవెన మేము కన్నులారా చూస్తూ ఉన్నాం. వెలుగు ద్వారా కలిగే మేలులు మేము ఇప్పటికి పొందుకొని ఉన్నాము. 2012 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర ఆ సహోదరి గత రాత్రి జ్ఞాపకం చేసిందండి. నిజమే కదా, కొత్తగా వివాహమైన తర్వాత ఎన్నో బాధలు అనిపించారు. తినటానికి ఆహారం లేని పరిస్థితి. వర్షం వస్తే ఆ రేకులు మొత్తం తడిసిపోద్ది. అప్పుడు మీరు కరెంటు స్విచ్ బోర్డు దగ్గరికి వచ్చి ఈ విల్లు ఎలుగుమయంగా మార్చబడాలి, ఈ గృహము ఎలుగుమయముగా మార్చబడాలి ఎప్పుడైతే మీరు ప్రార్థన చేసి స్విచ్ చేశారో, ఆ రోజున్న వెలుగు ఈ రోజుకుంది. వెలుగు అంటే నా ప్రభువుకు సాదృశ్యము. నేనే లోకమునకు వెలుగై ఉన్నాను. దేవునికి స్తోత్రం. యేసయ్య ఆ ఇంట్లో అడుగుపెట్టాడు. చీకటంతా తొలగిపోయింది, శాపమంతా తొలగిపోయింది, దరిద్రతంతా తొలగిపోయింది, కష్టాలన్నీ తొలగిపోయినాయి, నష్టాలన్నీ దూరం అయిపోయినాయి, ఇబ్బందులన్నీ తొలగిపోయినాయి, సమస్యలన్నీ కొట్టివేయబడ్డాయి. గనుక ఈ రోజున నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నీతిమంతుల కొరకు వెలుగుని ప్రభు సిద్ధపరిచాడు. చేతులు చాపు, గట్టిగా చెప్పు, పెద్దగా చెప్పు, హల్లెలూయా. దేవుడు నీకు వెలుగై ఉన్నాడు. దేవుడు ఆయన వెలుగు ద్వారా కలిగేటువంటి ప్రతి దీవెన నీకు అనుగ్రహిస్తారు. ఎప్పుడు? నువ్వు ఈ పాఠాన్ని నేర్చుకున్నప్పుడు. ఏ పాఠం అది? కష్టంతో కూడిన పాఠాలు ప్రభు నేర్పించడం లేదు, నష్టంతో కూడిన పాఠాలు ప్రభు నేర్పించడం లేదు. ఏమండి, ఏ పాఠం అది? నీతిమంతులకు నువ్వు జీవించటం అనే పాఠము నేర్చుకున్న ప్రభువులో. ఆమెన్. ఆ పాఠం నువ్వు నేర్చుకుంటే యేసయ్య నీ చరిత్రను మారుస్తాడు. యేసయ్య నీ దగ్గర ఏమి లేకపోయినా నీ చేతిలో ఉన్నట్లుగా ప్రభు సహాయం చేస్తాడు. లేని వాటిని ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడు నా ప్రభు. ఆయన వెలుగై ఉన్నాడు. ఉన్న వాటిని లేనట్లుగా చేయగలిగిన దేవుడు నా ప్రభు వెలుగై ఉన్నాడు. ఆమెన్. చేతులు చాపు, గట్టిగా చెప్పు, హల్లెలూయా. ఆయన వెలుగుమయమై ఉన్నాడు. గనుక నీతిమంతుల కొరకు వెలుగును సిద్ధపరిచాడు. రెండో పాఠం ఏమిటో నేర్చుకుందాం మనం.
యథార్థ హృదయముల కొరకు ఆనందము ఎత్తబడి ఉంది. చాలా ఆమేన్. యథార్థ హృదయము కలిగిన వారు దేవునికి అవసరము. వాళ్ళు యథార్థంగా ఉంటున్నారండి, ప్రార్థనకి వెళ్తున్నారు, అన్ని అబద్ధాలు ఆడుతున్నారండి. వాళ్ళతో మనకెందుకండి? వీళ్ళతో మనకెందుకండి? వాళ్ళు మన చరిత్ర మార్చలేరు, వీళ్ళు మన చరిత్ర మార్చలేరు. మీరు బాగా గమనించండి. యథార్థ హృదయం కలిగిన వారి కొరకు దేవుడు ఆనందాన్ని విత్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆనందాన్ని ప్రభు నీ కొరకు విత్తాడు. నువ్వు పొలంలో విత్తనం విత్తుతావు. ఏ విత్తనం విత్తితే అదే నువ్వు కోసుకుంటావు. మంచి విత్తనం విత్తితే మంచి కోసుకుంటావు. చెడ్డ విత్తనం విత్తితే చెడ్డ విత్తనానికి తగినటువంటి ఆ స్వభావాన్ని మనం దర్శించుకుంటాం, దాన్ని కోసుకుంటామండి. అలాగని నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయముల కొరకు ఆనందము దేవుడు నీ కొరకు విత్తేటట్లుగా చేసి ఉన్నాడు. ఆమేన్. ఆనందము దేవుడు నీకు విత్తుతాడు. ఇత్తి ఉన్నానని చెప్తున్నాడు. కొంతమందికి ఆనందం ఉండదండి. అసలుకి ఆనందం అనేది దేవుడిచ్చిన కృప. వినాలి, ప్రపంచంలో దేనికి అంత ప్రాముఖ్యత ఉండదు, కానీ ఆనందానికి అంత కృప ఇచ్చాడు దేవుడు. దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి ఎప్పుడు కూడా ఆనందకరంగా జీవించాలి. కష్టం రావచ్చు, నష్టం రావచ్చు, దేవుడు చూసుకుంటాడు. అబ్రహాము జీవితంలో కష్టం వచ్చింది, నష్టం వచ్చింది. చివరికి దేవుణ్ణి విడిచిపెట్టి సాతాను మార్గములోకి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు అబ్రహాము జీవితంలో శోధన సంభవించింది. ఆమేన్. ఏమిటి ఆ శోధన? నీకు ఒక్కడున్నాడు కదా, ఆ ఒక్కడిని తీసుకొని వచ్చి మోరియా పర్వతం మీద, శిఖరం మీద నాకు నువ్వు బలిగా నీ కుమారుని, నువ్వు బహుగా ప్రేమించిన కుమారుని బలిగా అర్పించు. ఆమేన్. ఈ మాటలు విన్నటువంటి అబ్రహాము ఆనందించాడు. అర్థమవుతుందండి ఎందుకు ఆనందించాడు? అబ్రహాము హృదయం ఎలాంటిది? యథార్థ హృదయము. కొంతమందికి పైకి ఒక హృదయం ఉంటుంది, లోపల ఒక హృదయం. రెండు హృదయాలు ఉంటాయి, రెండు మనస్సులు ఉంటాయి. పైకి ఒక మనస్సు ఉంటుంది, లోపల ఒక మనస్సు ఉంటుంది. పైన ఒక మాట ఉంటుంది, లోపల ఇంకొక మాట దాచబట్టుబడి ఉంటుంది. ఆలోచించండి. రెండు మనస్సులు కలిగినటువంటి లోతు భార్య ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. రెండు మనస్సులున్నాయి ఆమెకి. లోతు చెప్పాడు, అమ్మా వెనకకు తిరుగు చూడొద్దని దేవుడు చెప్తున్నాడంటే, సరే నువ్వు చెప్పినట్టుగా చేస్తానంది. మళ్ళీ వెనకకి తిరిగి చూసింది, తల బాగానే విసిరింది, సరేనంది, ఒప్పందం చేసింది. నిజమే, దేవుడు గొప్ప కార్యాలు చేసినవాడు, మన పిల్లలను కాపాడాడు. ఆ రోజున దేవుడు కాపాడకపోతే మన యవ్వన పిల్లలు ఏమైపోయాడు, మన జీవితాలు ఏమైపోయాయో. దేవుని దూతలు వచ్చి మనం ఇంటికి తలుపులు వేశారు అని అంది. భర్తతో ఒక మనసుతో చెప్పింది, లోపల ఆమెకు ఒక మనసు ఉంది. ఆ మనసు బయటకు వచ్చేసేసింది, లోకమైపు చూసేసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఈరోజున చాలామంది జీవితాలు మనం గమనిస్తే రెండు మనస్సులు, రెండు తలంపులు, రెండు ఆలోచనలు, రెండు గుండెకాయలు, రెండు ఊపిరితిత్తులు ఉంటాయి. రెండు అంటే డబల్ 4 ఊపిరితిత్తులు ఉంటాయి. ఇలాంటి రెండు స్వభావాలు కలిగినటువంటి వ్యక్తులు జీవితంలో యేసయ్య ఏ ఆనందాన్ని కూడా విత్తాడు. ఆమేన్. చేతులు చాప గట్టిగా దేవునికి స్తోత్రం. యథార్థ హృదయముల కొరకు ఆనందం ఇత్తబడి ఉన్నది. ఆనందించాడు. ఎందుకు ఆనందించాడు? బైబిల్ ఒక మాట ఉందండి. ఎందుకు ఆనందించాడు అబ్రహాము?
చూడండి, ఒక మాట చూపిస్తాను. చేతులు చాపు గట్టిగా చెప్పండి మీరు అందరూ. యెజ్రా గ్రంథం 4 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ చరణము. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడే. మరలా చెబుదను, ఆనందించుడే. చాలు. ఎల్లప్పుడూ ప్రభువునందు మనం ఆనందించాలి. ఏ ఆనందం అండి? ఇంట్లో ఆహారం లేదు కదా, సరైన జాబ్ లేదు కదా, సరైనటువంటి వసతులు లేవు కదా, పరిస్థితులన్నీ ప్రతికూలముగా మార్చబడ్డాయి కదా, చేతులు ₹1 కూడా లేదు కదా, ఎట్లా ఆనందించాలి? ఇది ఎలా సాధ్యమవుతుంది? ఏమండి, ఇది ఎలా సాధ్యమవుతుంది? వాక్యం సెలవిస్తుంది. దైవజనుడు పౌలు ఫిలిప్పీల సంఘానికి ఈ యొక్క విషయాన్ని ఆత్మ ప్రేరేపణతో ఆయన రాసి ముందుగానే ఉంచారు. ఎల్లప్పుడూ మీరు ప్రభునందు ఆనందించండి. ఎల్లప్పుడూ మీరు ప్రభునందు ఆనందించండి. ఎవరిని బట్టి నువ్వు ఆనందించాలి? నా ప్రభు గొప్పవాడు, నా ప్రభు సహాయం చేస్తాడు, నా ప్రభు నడిపిస్తాడు, నా ప్రభు స్వస్థపరుస్తాడు, నా ప్రభు నాకు సమస్తాన్ని సమకూరుస్తాడు, నా ప్రభు నాకు మేలు చేస్తాడు, నా ప్రభు ఏమి లేని స్థితిలో నా జీవితాన్ని నన్ను రక్షించుకొని రక్తముతో కడిగి శుద్ధీకరించి మనిషిగా మార్చిన దేవుడు సమస్తము చేస్తాడు. అందుకు నువ్వు దేవుని యందు ఆనందించాలి. ఏమి లేదు నీ దగ్గర, నీ దగ్గర ఒక ఆయన ఉన్నాడు, నా ప్రభు యేసు. బైబిల్ ఉంది నీ దగ్గర, వాక్యం ఉంది నీ దగ్గర, విశ్వాసం ఉంది నీ దగ్గర. దాన్ని బట్టి నువ్వు ఆనందించాలి. ఏమండి, దాన్ని బట్టి నువ్వు ఆనందించాలండి. అందుకని ఏమంటున్నాడు? యథార్థ హృదయముల వారి కొరకు ఆనందము విత్తబడి ఉంది. అబ్రహాము ఆనందించాడు. ఆమేన్. దేవుడు అబ్రహాము ఆనందించినప్పుడు బాధ ఏం పడలేదండి. వాళ్ళ బాబు అడుగుతున్నాడు, డాడీ బలివటానికి గొర్రెపిల్లదంటే దేవుడు చూసుకుంటానన్నాడు. ఒక పక్క ఆనందం. ఏమిటి ఆనందం? దేవుడు తప్పనిసరిగా నాకు ఇచ్చిన బిడ్డను చంపేసిన బూడిదలోంచి దేవుడు మరలా ఇస్సాకుని లేవనెత్తగలిగిన వాడు. ఆమేన్. బూడిదలోంచి కూడా మరలా దేవుడు మరలా నా బిడ్డను నాకు తిరిగి ఇవ్వగలిగిన వాడు ఆయన ఉన్నాడు. చూడండి, ఆయన ఆనందం ఎలాంటిదో ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు నీ కొరకు ఆనందం ఇత్తబడి ఉంది. ఒక వ్యక్తి ఎప్పుడు ఆనందిస్తాడు, ఒక వ్యక్తి ఎప్పుడు సంబరపడతాడు, ఒక వ్యక్తి ఎప్పుడు గంతులు వేస్తాడు. నీ జీవితంలో ఏదో ఒక మేలు చేసినప్పుడు నీకు ఆనందం కలుగుతుంది. గనుక నా దేవుడు నీకు మేలు చేస్తాడు, నీ కొరకు ఆనందం ఎత్తబడి ఉంది. చేతులు చాప గట్టిగా చెప్పు, పెద్దగా చెప్పు, హల్లెలూయా.
ఎప్పుడు దేవుని బిడ్డలు నవ్వుతూ ఉండాలండి. ఎప్పుడు దేవుని బిడ్డలు ఆనందపడుతూనే ఉండాలండి. ఎప్పుడు దేవుని బిడ్డలు సంబరపడుతూనే ఉండాలండి. ఎందుకు? అందుకనే అక్కడ భక్తుడైనటువంటి కీర్తనాకారుడు దావీదు రాజు ఒక మాట చెప్తున్నాడు. చుట్టూరు జనులు ఉన్నారంట, ఆయన చుట్టూరు జనులు ఉండి జనులు అందరూ అన్నారంట, దావీదు మహారాజు గారు, దావీదు రాజు ఏమి చేస్తున్నామంటే, ఏమి చేయట్లేదు, నుంచున్నాను అన్నాడంట దావీదు మహారాజు. అప్పుడు దావీదుతో వాళ్ళు అన్నారట, మనం అందరం దావీదు మహారాజా దేవుని మందిరానికి వెళ్దాము అని చెప్పినప్పుడు, దావీదు మహారాజు దేవుని మందిరానికి వెళ్దామని చెప్తున్నప్పుడే బహుగా ఆనందించి సంతోషించెను. దేవుని మందిరములో ఆనందం ఉంది, దేవుని మందిరములో వాక్యం ఉంది, దేవుని మందిరం సమస్యలకి పరిష్కారం చేసే దేవుని బలిపీఠం ఉంది, దేవుని మందిరంలో నీ సమస్యలను చెప్పి ప్రార్థన చేసుకునే యాజకత్వ సేవకుడు ఉంది. ఏమండి, అక్కడ చదవండి వాక్యం ఏం చెప్తున్నాడు ఆయన. కీర్తనగా 122 కీర్తన అనుకుంటా, చూడండి. 122వ కీర్తన. ఆయన చదవండి. యెహోవా మందిరమునకు ఎలుతుమని జనులు నాతో అనినప్పుడు నేను ఆనందించి సంతోషించి తిని. ఆమె చెప్ప గట్టిగా, పెద్దగా చెప్పు హల్లెలూయా. ఏమండి, నిజంగా అద్భుతం కదండి. భక్తుడైన దావీదు చెప్తున్నటువంటి మాటలు ఇవి. నీకు ఎక్కడ ఆనందం దొరుకుతుంది? ఆనందం ఎక్కడుంది? దేవుని మందిరములో. యథార్థ హృదయములో వారి కొరకు ఆనందము ఎత్తబడి ఉంది. నీలో చేదైన విత్తనము సాతాను విత్తాడు, ముళ్ళ విత్తనం విత్తాడు, రాగమని విత్తనం విత్తాడు, కష్టమని విత్తనం విత్తాడు, గచ్చపొదలని విత్తనాలు నీ జీవితంలో విత్తాడు. శ్రమని విత్తనం సాతాను విత్తాడు, కన్నీళ్ళని విత్తనం సాతాను విత్తాడు. అయితే నా దేవుడు ఆనందం అనే విత్తనం నీకు ఎత్తబోతున్నాడు నీ హృదయములో. ఆమెన్. గట్టిగా చెప్పు, పెద్దగా చెప్పు హల్లెలూయా. ముళ్ళ విత్తనము తొలగిపోతుంది. ఆమెన్. చేదు విత్తనం కోల్చబడుతుంది. యేసు నామములో నీలోనికి యేసయ్య ఆనందం అనే విత్తనం నీలోనికి విత్తుతున్నాడు, ఇత్తి ఉన్నాడు. యేసు నామములో ఆనందము ఇత్తి ఉన్నాడు. యేసు నామములో నీ జీవితంలో నవ్వు ఇత్తి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. యథార్థ హృదయముల కొరకు ఆనందం విత్తబడి ఉంది. నీ పొలములను ఇత్తనం ఎలాగ విత్తి ఉన్నావో, నా దేవుడి నీ హృదయంలో కూడా ఆనందం అనే విత్తనం విత్తి ఉన్నాడు. నువ్వు దాన్ని బట్టి మహాబలం తెచ్చుకోవాలి ప్రభువులో. ఏమండి, మహాబలము తెచ్చుకోవాలి నువ్వు ప్రభువులో. ఆయుష్ నీకు తగ్గిపోద్దేమో, విశ్వాసం నీకు తగ్గిపోద్దేమో, బలము నీకు తగ్గిపోద్దేమో, నువ్వు చురుకుతనం నీలో తగ్గిపోద్దేమో, నీలో ప్రార్థించే ఆత్మ తగ్గిపోద్దేమో. నా దేవుడికి ఆయుష్ తగ్గదు. ఆమె నిన్ననే నిరంతరం ఏకరీతికున్నవాడు. ఆమెన్. హల్లెలూయా. ఏదైనా చేయగలిగిన వాడు మన దేవుడు. ఆమెన్. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినవాడు, ఎరుకోను కూల్చినవాడు. ఏదైనా నా దేవుడు నీ జీవితంలో విత్తుతాడు. ఆయన నీ జీవితంలో ఆనందము విత్తి ఉన్నాడు. ఆమెన్. ఆమెను ఆనందించుదురు మీరు ప్రభువులో. గనుక ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు బోధిస్తున్నాడు. ఎప్పుడు నువ్వు పాటలు పాడుకో, ఎల్లప్పుడూ పాటలు పాడు, ఎల్లప్పుడూ వాక్యం ధ్యానించు, మోకాళ్ళ మీదకి రా, మందిరానికి రా, వాక్యం విను. వాక్య వెలుగులో జీవితాన్ని సరి చేసుకుందాం, సరిదిద్దుకుందాం. నీ జీవితంలో గొప్ప విడుదల కూడా కలుగుతుంది.
నీ కన్నీళ్ళకి ప్రతిగా ప్రభు ఆనందాన్ని విత్తి ఉన్నాడు గనుక నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయముల వారి కొరకు ఆనందం ఎత్తబడి ఉంది. చేతులు చాపు చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలో మనందరి ఎన్నికలు ప్రభు స్థిరపరిచి నెరవేర్చి ఫలింపు చేయను గాక. చేతులు చాపుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి. చేతులు చాపుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి. స్వరూపి పరిశుద్ధుడా, జీవాధిపతి నీకు స్తోత్రాలు. ఈ బైబిల్ క్లాస్ స్టడీస్ అంతటిని కూడా ఆరంభము నుంచి ముగింపు వరకు మహిమకరంగా జరిగించినందుకు స్తోత్రాలయ్యా. మరి ప్రాముఖ్యముగా ఆత్మస్వరూపిగా మా మధ్యకి దిగివచ్చి ఈ బైబిల్ క్లాస్ స్టడీస్లో నాతోనూ కూడి వచ్చి నీ ప్రజలతోనూ మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే స్తోత్రములు తండ్రి. మనుష్యులు మాట్లాడితే మాకు ఆదరణ, నెమ్మది కలగదయ్యా. మీరే మీ సేవకుల ముఖాంతరంలోంచి స్వరమెక్తి గలమెక్తి మీరు మా అందరితో మాట్లాడినందుకు స్తుతి స్తోత్రము కలుగును గాక. మహిమ మీకే చెందును గాక. ప్రభు నీకు స్తోత్రాలయ్యా. మీరు బోధించిన ప్రతి బోధ మా జీవితం, నిబిడ జీవితాన్ని స్థిరపరచును గాక. ప్రతి ఉపదేశ క్రమము నెరవేర్చబడును గాక. స్తోత్రములు తండ్రి. చేసిన ప్రతి ప్రార్థనలు విన్నారయ్యా. ఈ స్థలములో నీ మందిరావలో చేతులెత్తిన ప్రతి చిన్నలను, యవనస్తులను, వృద్ధాపులను, వారిని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రములు తండ్రి. నీతిమంతుల కొరకు వెలుగును మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ రాత్రి నీతిమంతుల లెక్కలు చేర్చబడిన ప్రతిబిడని వెలుగుతో నింపినందుకు స్తోత్రము. వెలుగు ద్వారా కలిగే మంచితనము, ఆశీర్వాదము, దీవెన, సమాధానము అనుగ్రహించినందుకు స్తోత్రాలయ్యా. యథార్థ హృదయంలో కొరకునైనా ఆనందం ఎత్తబడి ఉందని చెప్పారయ్యా. మందరి జీవితంలో అయినా ఆనందాన్ని మీరు విత్తినందుకు స్తోత్రం. ఆనంద తైలముతో నింపినందుకు స్తోత్రం. ఈ రోజు నుంచి ప్రభు ఆనందము మా జీవితంలో, నిబిడల జీవితంలో ఆనంద ప్రవాహములోని మధురమైనటువంటి మీ పరిశుద్ధాత్మ జీవపు ఓటులో మేము త్రాగి నీళ్ళు ఆనందించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించబోతున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ, ఇప్పుడు దాకా మీ బిడ్డల జీవితాల్లో సాతాను మా జీవితాల్లో అయినా ప్రభు చెడ్డ విత్తనములు ఇత్తి ఉన్నాడు, కన్నీళ్ళని విత్తనం ఇత్తి ఉన్నాడు, రోగమని విత్తనం ఇత్తి ఉన్నాడు, సమస్యల విత్తనం ఇత్తి ఉన్నాడు. యేసు నామములో తొలగించినందుకు స్తోత్రం అయ్యా. ఆనందమనే విత్తనం ఒక్కొక్క హృదయాలు మీరు ఇచ్చినందుకు స్తోత్రము చెల్లిస్తూ, ఆనంద ప్రవాహాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు స్తోత్రము చెల్లిస్తూ, ఈ కొడికను అద్భుతంగా జరిగించినందుకు స్తోత్రము చెల్లిస్తూ యేసు నామములో అడిగి అడుగుకుంటున్నాం తండ్రి. ఆమేన్.